Hi, welcome to my YouTube channel. Today's topic is how to protect heart health and how to create awareness of heart health in public. హార్ట్ హెల్త్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ హార్ట్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి పబ్లిక్లో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి. హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల మన కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గి మనకి హార్ట్ హెల్త్ ప్రమోట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ ఉంటే బీపీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండాలి. ప్రీ హైపర్ టెన్షన్ ఏమన్నా ఉందా చూసుకోవాలి. లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉంటే ఫ్యూచర్లో హైపర్ టెన్షన్ రాకుండా బీపీ రాకుండా చూసుకోవాలి. హై బ్లడ్ ప్రెషర్ ఉండకుండా చూసుకోవాలి. హై కొలెస్ట్రాల్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొలెస్ట్రాలేమియా ఉందా, లేకపోతే హై కొలెస్ట్రాల్ ఉందా, లేకపోతే హెచ్డిఎల్ తక్కువగా ఉందా, ఎల్డిఎల్ ఎక్కువగా ఉందా, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూసుకోవాలి. అండ్ ఒబిసిటీ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నామా, లేకపోతే వెయిట్ గెయిన్ అప్పుడప్పుడు ఎక్కువ అవుతున్నామా, ఎలా వెయిట్ గెయిన్ అవుతున్నాము, ఎందుకు వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నాము, సరిగ్గా తక్కువ తిన్నా సరే వెయిట్ గెయిన్ అవుతున్నామా అనేవి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మేనేజ్ చేసుకోవాలి. మెయిన్గా ఎక్సర్సైజ్ అండి. మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ వీక్లీ 150 minutes ఉండేటట్టు చూసుకోవాలి. ఐదర్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ జాగింగ్ ఆర్ రన్నింగ్ ఏదైనా సరే ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. హార్ట్ హెల్తీగా ఉంటుంది. హార్ట్ హెల్తీ డైట్ని కూడా మనం ఎంఫసైజ్ చేసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. యాడెడ్ షుగర్స్, సాల్ట్ ఇంటేక్ తగ్గించేయాలి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మన జోలికి రాకుండా చూసుకోవాలి. హౌ టు మేనేజ్ రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ని ఎలా చేయాలి. కంట్రోల్ యువర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్స్ని మేనేజ్ చేసుకోవాలి. బ్లడ్ షుగర్స్ని మేనేజ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, బ్లడ్ షుగర్స్ ఎంత ఉన్నాయి, కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటూ ఉండాలి. సో దానివల్ల హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయొచ్చు, స్ట్రోక్స్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. స్మోకింగ్ చేసే వాళ్ళైతే యూ షుడ్ క్విట్ స్మోకింగ్ ఇమీడియట్లీ. హెల్దీ వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి. మెయింటైన్ యువర్ హెల్దీ వెయిట్. అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు లిమిట్ ఆర్ స్టాప్ టేకింగ్ ఆల్కహాల్. దానివల్ల క్లాట్ రిస్క్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ కూడా హార్ట్లో తగ్గుతుంది. డయాబెటీస్ అలాంటివి ఉన్నవాళ్ళు పర్సనలైజ్డ్ ప్లాన్స్కి వెళ్ళి, ఇంకా డయాబెటీస్ రాని వాళ్ళు ప్రీ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు ప్రివెంటివ్ థెరపీస్కి వెళ్తే హార్ట్ హెల్త్ని మేనేజ్ చేయొచ్చు. హౌ టు క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్ స్ట్రాటజీస్. కమ్యూనిటీ వైడ్ క్యాంపెయిన్స్ని డెవలప్ చేయాలి. హార్ట్ డిసీజ్ ఇస్ ద లీడింగ్ కిల్లర్ అని చెప్పాలి పేషెంట్స్కి, పబ్లిక్కి. రిస్క్ స్క్రీనింగ్స్ చేయించుకోమనాలి. అండ్ ఎడ్యుకేషన్ వర్క్షాప్స్ వల్ల కూడా హార్ట్ హెల్త్ని ప్రమోట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.